పరిరక్షించాలని ఏబీవీపీ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఉన్న మమకారం విద్యా వ్యవస్థపై లేదని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టి రాష్ట్రంలో విద్యా హక్కు పరిరక్షణ కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో భాగంగా నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నుంచి పాఠశాల విద్యార్థులతో సూర్యమహల్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలిలో మానవహారం నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి తురకా ప్రసాద్, జిల్లా మహిళా ఇన్ఛార్జ్ హిమలక్ష్మిలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నారు. జీవో నెంబర్ 1ని ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో ఉన్న పుస్తకాలు, బట్టల దుకాణాలను మూసివేయాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వారణాసి సాయి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొలివి సంతోష్ రాజు, నగర కార్యదర్శి సత్యనారాయణ, అమర్, యుగంధర్, సంతోష్, ప్రసాద్, చిరంజీవి, రమణ తదితరులు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈరోజు మనం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులతో మనం మానవహారంగా ఇక్కడ మన శ్రీమాల్ జంక్షన్ కూడా ర్యాలీగా వచ్చి మనం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఈరోజు మన బంధుకు పిలుపుకోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము మద్యం మీద ఉన్నటువంటి మమకారం, చదువు మీద ఎటువంటి మమకారం లేనటువంటి విధంగా ఉంది. కేవలం వాళ్ళు మద్యం మీద మమకారం తప్ప చదువు మీద లేకుండా పోయింది. అలాగే మన జిల్లాలో మీరు చెప్పుకోవడానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కానీ కేవలం ఇంతవరకు ఒక విద్యావ్యవస్థను పట్టించుకునే దాఖలే లేవు. ఇలాగే మనం రీసెంట్గా వెళ్ళి మన జిల్లా వ్యాప్తంగా మనం ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి అన్ని పాఠశాలలు చూడడం జరిగింది. ప్రతి పాఠశాల కనీసం వసతులు లేవు, బెంచీలు లేవు, స్కూల్స్ ఫ్యాన్స్ లేవు, కనీసం మరుగుదొడ్లు అని చెప్పారు, కానీ మరుగుదొడ్లు ఇంతవరకు సరిగ్గా సక్రమంగా లేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. కేవలం ఏంటంటే జీవో నెంబర్ 1ని ఎవరూ పాటించట్లేదు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు చదువు చెప్పడానుకున్నది తెలియదు, లేకపోతే వాళ్ళు అమ్ముకోవడానికి స్కూల్స్ పెట్టుకున్నారో తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. ఉన్నత పాఠశాలలు గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, స్కూల్స్లో చాలా రకాల గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ కూడా వాటికి ఉన్న ఫెసిలిటీస్ అవి కూడా సరిగా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. ఇంకా అదే రకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పుస్తకాలు గవర్నమెంట్ నుంచి వస్తున్నవి కూడా సరైన పద్ధతిలో వాళ్ళకి అందించకపోవడం, ఇంకా వాటిల్లో కూడా కొంత ఏంటంటే అన్యాయంగా వాళ్ళకి జరిపించడం, వాళ్ళకి అందించే యూనిఫామ్స్ అవి కూడా క్వాలిటీ లేకపోవడం, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్న ఫ్యాకల్టీకి ఎవరైతే టీచర్స్ వాళ్ళకి కావాలో వాటికి రిక్రూట్ చేయకపోవడం, ఉన్న వాళ్ళని కూడా ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచడం అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రేషనలైజేషన్ బట్టి ఇంకా ప్రైవేటైజేషన్ కూడా రావాల్సి వచ్చింది. చాలా వరకు ఇంకా స్కూల్స్, కాలేజెస్ అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయాయి. ఇంకా స్కూల్స్ కూడా ఆ రకంగా తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటివన్నీ కూడా అరికట్టాలి. కాబట్టి ఇలాంటి వాటి గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మా పిల్లల నుంచి అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, ఇదే మేము డిమాండ్ చేస్తున్నాము.